సింగరేణి కార్మిక సంఘాలు అధికారులు చివరకు ప్రభుత్వం కూడా రూటు మార్చింది. గతంలో భీష్మించు కూర్చున్నట్లుగా కాకుండా ఇప్పుడు మెత్తబడ్డారు. ఇంతకీ వారంతా ఏమంటున్నారు? బొగ్గు నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో సింగరేణి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త గనులు రాకుంటే సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారేలా ఉంది. బొగ్గు బ్లాకుల వేలానికి దూరంగా ఉండటం వల్ల తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ కూడా వేలంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా వేలం వేస్తోంది. ఇప్పటి వరకు సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనలేదు. వేలంతో సంబంధం లేకుండానే గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే దేశవ్యాప్తంగా ఒకటే పాలసీ ఉంటుందని చెబుతున్న బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ వేలంలో పాల్గొని ఎవరైనా దక్కించుకోవచ్చని స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది ఈ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది. కానీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. సింగరేణికి కొత్త గనులు రాకపోవడం, గతంలో అనుమతి వచ్చిన ఒడిశాలోని నైనీ గనిలో ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాకపోవడంతో లక్ష్యాల సాధనలో వెనుకబడింది. ఈ ఏడాది మొత్తం 7.20 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు కేవలం 6.30 కోట్ల టన్నుల వరకే సాధించింది. లక్ష్యం కన్నా దాదాపు 30 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గి 6.90 కోట్ల టన్నులు దాటకపోవచ్చని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి ఏటా సింగరేణి నుంచి 10 కోట్ల టన్నుల బొగ్గు కావాలని డిమాండ్ ఉంది. కనీసం 7.20 కోట్ల టన్నులే తవ్వలేకపోతోంది. ఈ క్రమంలో కొత్త గనులు వచ్చి ఉత్పత్తి పెంచకపోతే రాబోయే 4-5 ఏళ్లలో డిమాండ్కు సరిపడా సరఫరా చేయలేక గనుల నిర్వహణ సైతం భారంగా మారుతోందని సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు. వేలంలో పాల్గొని కొత్త గనులను తీసుకోవాలని సంస్థ చరిత్రలో తొలిసారి గుర్తింపు కార్మిక సంఘం, ఏఐటియుసి ప్రాతినిధ్య సంఘం, ఐఎన్టీయూసీ అధికారుల సంఘ నేతలు ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతి పత్రాలను అందజేశారు. ఇంతకాలం వేలంలో పాల్గొనవద్దని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఇంకా ఆలస్యం అయితే కొత్త గనులు రాక సంస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. మోడీ గారు కోల్ ఇండియాలో 108 బొగ్గులు అలాట్మెంట్ చేశారు ఆక్షన్ లేకుండా. మేము అనుకున్నాం కదంటే మాకు కూడా అలాట్ అయితే ఇంత అనుభవం ఉన్న కంపెనీకి కూడా ఇవ్వకుండా పోతుంటే ఈ సంవత్సరం 4 బొగ్గులు మూతపడుతున్నాయి. అయితే మేనేజ్మెంట్తో మేము డిస్కస్ చేసి ఆక్షన్లో పాల్గొంటే లాభమా, అలాట్మెంట్ చేస్తే లాభం అన్నది కూడా ఆలోచించడం. అలాట్మెంట్ చేయడం వల్ల మనం 14% రాయల్టీ పే చేయాల్సి వస్తుంది. దీనివల్ల 4% చేయాల్సి వస్తుంది. ఆ వచ్చిన డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వానికి పోవు, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. అంటే ఇది ఏలంపాట అన్నదానికంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఆదాయ వనరుగా చూడటం వల్ల ఇటు సింగరేణి బొగ్గులు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి అలా ₹1 కూడా ఇచ్చడం అవసరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ని మేము కోరిన ముఖ్యమంత్రి గారిని, భట్టి విక్రమార్క గారిని, మా కంపెనీ మేనేజ్మెంట్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే అధికారం ఇవ్వండి అని కోరినాం. వాస్తవానికి నిరసనలు, అభ్యంతరాల మధ్యనే ఇప్పటి వరకు 9 సార్లు వేలం ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం 10వ విడత కొనసాగుతోంది. నిజానికి వేలం ప్రక్రియ నుంచి తెలంగాణ బొగ్గు బ్లాకులను తప్పించాలని గతంలో కేంద్రానికి లేఖలు రాశారు. మరోవైపు వేలంతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా కేటాయించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. అయితే దేశంలోని ఏ బొగ్గు బ్లాకులనైనా వేలం ద్వారానే కేటాయింపులు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ వాదనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో నిరసనల మధ్యనే 2 ఏళ్ల కిందట రాష్ట్రంలోని సత్తుపల్లి 3, కోయగూడెం బొగ్గు గనులను వేలంలో వేసింది. ప్రైవేట్ కంపెనీలు వాటిని దక్కించుకున్నాయి. ప్రస్తుతం వేలానికి పెట్టిన మంచిర్యాల జిల్లా శ్రావణపల్లిలో సుమారు 12 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు సింగరేణి యాజమాన్యం జరిపించిన సర్వేల్లో తేలింది.
సింగరేణికి కొత్త గనులు దక్కకపోతే ఇప్పుడున్న గనుల్లోని బొగ్గు మహా అయితే మరో 10 ఏళ్లు ఉత్పత్తి జరుగుతుంది. తర్వాత బొగ్గు కోసం వెతుక్కోవాల్సిందే. అలాగే దేశవ్యాప్తంగా జరిగే బొగ్గు వేలం పాటల్లో సింగరేణి ప్రైవేట్ సంస్థలతో పోటీపడి గనులను దక్కించుకోవాల్సి ఉంటుంది. కొన్నాళ్ల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ప్రత్యేకంగా కిషన్ రెడ్డిని కలిసి సింగరేణికి అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానితో మాట్లాడి తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికి అప్పగించేలా చూడాలన్నారు. అవకాశం ఇస్తే మేము రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చి ప్రధాని మోదీని కలవటానికి సిద్ధంగా ఉన్నామని కిషన్ రెడ్డికి భట్టి విజ్ఞప్తి చేశారు. నిజానికి 2 ఏళ్ల కిందట జరిగిన వేలంలో తెలంగాణలోని కోయిగూడెం, సత్తుపల్లి 3 బ్లాకులను ప్రైవేట్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త గనులను వేలంలోనైనా దక్కించుకునేలా సింగరేణికి అవకాశం ఇచ్చి సంస్థను కాపాడాలని గుర్తింపు కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడున్న మైన్స్ ఇంకొక 10-15 సంవత్సరాలలో సగానికి సగం మైన్స్ క్లోజ్ అవుతాయి. కాబట్టి కొత్త మైన్స్ రావాలంటే వేలంలో పాల్గొంటే తప్ప మార్గం లేదు. గత ప్రభుత్వం వేలంలో పాల్గొనొద్దని చెప్పినందువల్ల సింగరేణి పాల్గొనకపోవడం వల్ల సింగరేణికి రావాల్సిన కొత్త మైన్స్ 2 కూడా ప్రైవేట్ వాళ్ళకి పోయినాయి. కాబట్టి వేలంలో పాల్గొంటే తప్ప మార్గం లేదని 2 రోజుల క్రితం ఏఐటీసీ యూనియన్, అదేవిధంగా ఐఎన్టీసీ అదేవిధంగా అధికారుల సంఘం కలిసి రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కలిసి వేలంలో పాల్గొనండి, తప్పనిసరిగా కొత్త మైన్స్ తీసుకురావాలని చెప్పేసి చెప్పాం. అట్లాగే ఇప్పుడున్న మైన్స్ కూడా కొత్తగా గతంలో సింగరేణి బొగ్గు తీసి క్లోజ్ అయిన మైన్స్ గోలేటి కానీ మాదారం కానీ ఇవి త్వరగా రావాలి. గతంలో మనకు అలాటైన తాడిచెర్ల కానీ అదేవిధంగా వెంకటాపూర్ మైన్స్ త్వరగా రావాలి. వీటి కొరకు కూడా వెంటనే ప్రభుత్వ అనుమతులు ఇవ్వాలని చెప్పేసి కోరాం. మొత్తానికి సింగరేణి భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.